ప్రమోషన్ల కోసం డబ్బుల వసూళ్లు, జీహెచ్ఎంసీ అడ్మిన్ విభాగంపై ఆరోపణలు. సిటీ శివార్లలో భారీగా పట్టుబడ్డ గుట్కా, గంజాయి కొంటూ దొరికిన 100 మంది. $55 లక్షలతో పరారైన డ్రైవర్ అరెస్ట్, మొబైల్ సిగ్నల్స్తో నిందితుల గుర్తింపు. హైదరాబాద్లో డేంజర్గా ట్రాన్స్ఫార్మర్స్, పోల్స్కి వేలాడే వైర్లతో భయపడుతున్న జనం. జూ పార్క్లో కొనసాగుతున్న వరద ప్రవాహం, జంతువుల్ని నైట్ షెల్టర్స్లో పెట్టిన అధికారులు. వెడ్డింగ్ సీజన్ కోసం నయా కలెక్షన్స్, బ్రైడల్ లుక్స్తో మోడల్స్ సందడి. మనోడైనా పరాయివాడైనా వాళ్ళకి మాత్రం డబ్బులు ఇచ్చుకోవాల్సిందే. ఓవైపు ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న బల్దియాలో మాత్రం కొందరు ఉద్యోగుల వసూళ్లు మాత్రం ఆగటం లేదు. ప్రమోషన్లు, పీఆర్సీ అమలు, పోస్టింగ్స్ మార్పు, ఇలా వేటికైనా సరే చిన్న ఉద్యోగి నుంచి పెద్ద అధికారి దాకా జీహెచ్ఎంసీ అడ్మిన్ విభాగంలో పనిచేసే కొందరు అధికారులకు డబ్బులు ఇచ్చుకోవాల్సిందే అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 1 కోటి మందికి సేవలు అందిస్తున్న పాలనా సంస్థ. బర్త్ నుంచి డెత్ సర్టిఫికేట్ దాకా హైదరాబాద్ ప్రజల కోసం అనేక పనులు చేస్తుంది. 6 జోన్లు, 30 సర్కిళ్లుగా బల్దియా విస్తరించింది. ఇక్కడ జోనల్, సర్కిల్ స్థాయి అధికారులతో పాటు హెడ్ ఆఫీసులో వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పనిచేస్తుంటారు. బల్దియాలో కొందరు ఉద్యోగులు లంచాలు వసూలు చేస్తూ ఏసీబీకి పట్టుబడుతున్నారు. ఈ మధ్య కూకట్పల్లి జోన్ పరిధిలో 2 ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. జనం నుంచే కాదు, తమ ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బందిని కూడా కొందరు అధికారులు వదలడం లేదు. వారి పోస్టింగ్ కోసమో, పీఆర్సీ అమలు, ప్రమోషన్ల కోసం ఇలా తోటి ఉద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఏసీబీకి పట్టుబడుతున్నారు. నగరంలో పై డబ్బులు ఎక్కువగా వచ్చే కొన్ని ప్రాంతాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతుంటారు కొందరు ఉద్యోగులు. ఇప్పుడు డిప్యూటీ కమిషన్ల బదిలీ ఉండడంతో కొంత ఖర్చు పెట్టుకుంటే ఎవ్వరికి ఎక్కడ పోస్టింగ్ కావాలంటే అక్కడ వస్తుందని రేట్లు ఫిక్స్ చేసినట్లు బల్దియాలో టాక్ నడుస్తోంది. జీహెచ్ఎంసీలో ప్రమోషన్లలో కూడా అడ్మిన్ విభాగంలో పనిచేసే కొందరు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు ఏళ్ల తరబడి ఇదే విభాగంలో పనిచేస్తూ తమ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల ఫైళ్లకు లెక్కగట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారని అంటున్నారు. గతంలో ప్రమోషన్లు ఇచ్చి 2 ఏళ్లు పూర్తయిన వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బల్దియాలో మాత్రం ఫైల్ పెట్టబోమంటూ అడ్మిన్ విభాగం అధికారులు మెలికే పెట్టారు. డబ్బులు ఇచ్చిన వారికి మాత్రం ప్రమోషన్లు ఇచ్చారని తర్వాత బయటపడింది. జనరల్ బ్రాంచ్కి చెందిన ఉద్యోగికి అర్హత లేకుండానే ప్రమోషన్ ఇచ్చారన్న ఆరోపణలొచ్చాయి. దాంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఎంక్వైరీ చేసి ఆ ప్రమోషన్ రద్దు చేశారు. ఇలా తప్పు చేశారని తెలిసినా సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోలేదు. దీన్ని బట్టే ఈ వ్యవహారంలో కొందరు ఉన్నతాధికారులకు కూడా ప్రమేయం ఉందని అర్థమవుతోంది. హెల్త్ ఇష్యూతో పాటు అనేక సమస్యలపై ఉద్యోగులు ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటే వాటిని కూడా అడ్మిన్ విభాగం అధికారులు తొక్కిపెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీలో పనిచేసేందుకు ఇతర శాఖల నుంచి కొందరు ఉద్యోగులు వస్తారు. 3 ఏళ్ల పదవీ కాలం పూర్తయ్యాక మరో 2 ఏళ్లు పొడిగింపుతో మొత్తం 5 ఏళ్లు పనిచేయవచ్చు. కానీ ఆ తర్వాత కూడా వాళ్ళని పంపించడం లేదని అడ్మిన్ విభాగం అధికారులపై ఆరోపణలున్నాయి. ఉద్యోగుల్ని వాళ్ళ సొంత శాఖలకు పంపాలని కమిషనర్ ఆదేశించినా బేఖాతరు చేస్తున్నట్టు తెలుస్తోంది. పాలనలో పారదర్శకత ఉండాలని ఈ ఆఫీస్ విధానాన్ని జీహెచ్ఎంసీలో అమలు చేస్తున్నారు. కానీ అడ్మిన్ విభాగంలో ఫైల్స్ మాత్రం ఆఫ్లైన్లోనే జరుగుతున్నాయి. దాంతో తమకు వచ్చిన ఆదేశాల ఫైల్స్ మాయం చేస్తున్నారని అంటున్నారు. ఆఫీస్ సబార్డినేట్స్, రికార్డ్ అసిస్టెంట్స్ కు సంబంధించిన చాలా ఫైళ్లు అడ్మిన్ విభాగంలో నెలల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయి. తమ ఫైల్ గురించి అడిగితే కమిషనర్ రద్దు చేస్తున్నారని తప్పించుకుంటున్నారు. ఆ ఫైల్స్ అసలు కమిషనర్ దృష్టికే తేవడం లేదంటున్నారు బల్దియా ఉద్యోగులు. ఇలా జీహెచ్ఎంసీలో కొందరు అధికారులు ట్రాన్స్ఫర్లకు, ప్రమోషన్లకు డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ అంశంపై ఫోకస్ పెట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లు పారదర్శకంగా జరిగితే అవినీతి అడ్డుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్ సిటీలో చిన్న వర్షం పడినా డ్రైనేజ్లు పొంగుతున్నాయి. వరదను తట్టుకునే శక్తి పైప్ లైన్లకు ఉండటం లేదు. 100 ఏళ్ల కాలం నాటి డ్రైనేజ్ సిస్టమ్ మార్చాలంటున్నారు సామాజికవేత్తలు. నాలాలు విస్తరించకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ కు డేంజర్ అని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ సిటీ చిన్నపాటి వర్షానికే వణుకుతోంది. ఎక్కడికక్కడ నీరు నిలిచి జలసంద్రంలా మారుతోంది. 2 రోజులు కురిసిన వర్షానికి జనం చాలా ఇబ్బందులు పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి అవస్థలు పడ్డారు. మ్యాన్ హోల్, డ్రైనేజీ, ఓపెన్ నాలాల్లో 2 వ్యక్తులు చనిపోయారు. 1908లో ఒక్కరోజే 43 సెంటీమీటర్ల వర్షం కురవగా అప్పుడు మూసీ నది పోటెత్తింది. ఆ తరువాత అంతటి స్థాయిలో 2020లో 120 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొత్తంగా హైదరాబాద్లో ప్రతి ఏడాది సగటున 78 సెంటీమీటర్ల వర్షం కురుస్తోంది. కానీ పోయిన ఏడాది రికార్డు స్థాయిలో వర్షం పడింది.
ఒక్కరోజే 32 సెంటీమీటర్ల వానతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దాంతో చిన్న వర్షం పడితే చాలు లోతట్టు ప్రాంతాల జనం బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ పరిస్థితికి 100 ఏళ్ల నాటి డ్రైనేజీ సిస్టమ్ భూకబ్జాలే కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. ఈరోజు మనకి వర్షపు నీటిని వేరుగా తీసుకెళ్లే పైప్ లైన్ నెట్వర్క్ లేదు. ఇక రెండవది మురికి నీటి పైప్ లైన్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇది పెరగలేదు, జనాభాకు అనుగుణంగా పెరగలేదు. ఇప్పుడు మనము పాత నగరం తీసుకున్నా కూడా, ఇప్పుడు కొత్త నగరంలో కూడా, కొత్త నగరం అంటున్న పాత నగరంలో కూడా అప్పుడు 10 కుటుంబాలకు కట్టిన నాల అక్కడే ఇప్పుడు మనం 10,000 కుటుంబాలు చూస్తున్నాం. భాగ్యనగరం కాంక్రీట్ జంగిల్గా మారడం వల్లే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. వరదలతో ఇల్లు, ఆఫీసులు, భవనాలు మునుగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలనే కాదు సాధారణ ప్రాంతాల్లోనూ వరద ముంచెత్తుతోంది. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. సిటీలో జీహెచ్ఎంసీ పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వాగుల యొక్క విస్తీర్ణం ఎంత, ఇదివరకు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉండే, దాని మీద సర్వే చేయడం లేదు. వీళ్ళు ఎప్పటికేందంటే మేము ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై చేసినాం అంటారు. ఎంక్రోచ్మెంట్ ఐడెంటిఫై చేసినంత మాత్రాన సరిపోదు. ఆ ప్రాంతంలో నీటిని తీసుకెళ్లే క్షమత ఆ కాలువకు ఎంత ఉందో అంత మనం రిస్టోర్ చేయాలి. కట్టినాక వాటి నుంచి వచ్చే మురికి నీరు వాటి కొరకు వేయాల్సిన నెట్వర్క్ వేయకుండా ఆ చిన్న చిన్న కాలువలు కట్టడము, ఆ కాలువలు కూడా పూర్తిగా కవర్ చేయకపోవడము. హైదరాబాద్ నగరం విస్తీర్ణం మొదట 55 స్క్వేర్ మీటర్లుండేది. ఇప్పుడు 625 స్క్వేర్ మీటర్లకు పెరిగింది. శివారు ప్రాంతాలను కూడా హెచ్ఎండిఏలో కలిపారు. దీంతో హైదరాబాద్ నగర విస్తీర్ణం 7,257 స్క్వేర్ మీటర్లకు పెరిగింది. 2017 లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో 2,800 వేల చెరువులున్నాయి. కానీ రాను అవి కూడా కనుమరుగవుతున్నాయి. హైదరాబాద్కి 5,000 కిలోమీటర్ల నాలాలు, కాలువలు అవసరం. కానీ ప్రస్తుతం 1,500 కిలోమీటర్లలో మాత్రమే నాలాలు ఉన్నాయంటున్నారు. ఈ వర్షాకాలంలో ఇక్కడ డ్రైనేజ్ సమస్య బాగున్నది. ఎందుకంటే ఇవి పాత ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ కింద డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. అయితే మామూలు వర్షానికే డ్రైనేజ్ ఫుల్ అయిపోయి ఒక 10 ఫీట్లు 20 ఫీట్ల లోపు వాటర్ వస్తుంది. చాలామంది లాస్ట్ టైము డ్రైనేజ్లో పడి చనిపోవడం జరిగింది. తర్వాత ఈ వర్షం నీళ్ళు రావడానికి మొత్తం ఇక్కడ ఇండ్లు కట్టడం వల్ల బ్రేక్ అవ్వడం వల్ల డ్రైనేజ్ పొంగి అది ఇండ్లలోకి వచ్చేసి లాస్ట్ వర్షాల్లో కూడా చాలామంది కొట్టుకపోవడం జరిగింది. ఇండ్లలోకి వాటర్ రావడం జరిగిపోయింది. డ్రైనేజ్ వ్యవస్థ బాగులేదు. హైదరాబాద్లో నాలా ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని కోరుతున్నారు సిటీ జనం. వర్షం పడినప్పుడే కాకుండా నిరంతరం రెస్క్యూ టీంలతో చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. హైదరాబాద్లో నాలాలు ఓ పక్క ప్రాణాలు తీస్తుంటే మరోవైపు కనీసం మెయింటెనెన్స్ లేని కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు జనాన్ని భయపెడుతున్నాయి. భారీ వర్షాలు, ఈదురుగాళ్లు వీస్తూ ఉండడంతో ఇళ్ల దగ్గరలో ఉన్న ఎలక్ట్రిక్ పోల్స్తో ఎలాంటి ప్రమాదం వస్తుందో అని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్లో చాలా ఏరియాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచెలు లేవు. నేలను తాకేలా ఉన్న విద్యుత్ తీగలు, స్తంభాలకు వేలాడుతున్న ఇతర తీగలతో ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో కరెంటు పోల్స్ కు టీవీ కేబుల్స్, టెలికాం, ఇంటర్నెట్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. అన్ని తీగలను స్తంభాలకు కుప్పలు తెప్పలుగా కట్టారు. మిగిలినవి చుట్టిపెట్టడంతో వాటి భారం స్తంభాలపై పడి ఓ పక్కకు ఒరిగి ప్రమాదకరంగా తయారయ్యాయి. ఈ వైర్లతో గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. ప్రతి ట్రాన్స్ఫార్మర్ కు రక్షణ కంచె ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా అధికారులు పట్టించుకోవట్లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసే యంత్రాంగం ముందస్తు చర్యలపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ప్రొటెక్షన్ లేకపోవడంతో వాటి చుట్టూ చెత్తా చెదారంతో పాటు వ్యర్థాలు చేరి అస్తవ్యస్తంగా మారుతున్నాయి. వర్షాలు కురిసినా, ఏదైనా మ్యాన్ హోల్ లీక్ అయినా ట్రాన్స్ఫార్మర్ చుట్టూ నీరు చేరి అక్కడ వేలాడుతున్న విద్యుత్ తీగలు నీటిలో తేలియాడుతున్నట్లు చెబుతున్నారు ఫిలిం నగర్ వాసులు. రక్షణ కంచెలు లేని ట్రాన్స్ఫార్మర్లతో పిల్లలకు ప్రమాదం ఉందని, కొన్ని చోట్ల హై వోల్టేజ్ తో మంటలు వస్తున్నాయని, వాన నీళ్లు చేరడంతో ఎర్తింగ్ వస్తుందన్నారు. కరెంటు వాన పడ్డ ప్రాబ్లం వస్తుంది. మొత్తం మిరుగులు జిల్లి షార్ట్ సర్క్యూట్ వైర్లు కింద పడిపోతాయి. ఓసారి అది మనం జాడు కొడుతుంటాం కదా, కరెంటు జిమ్మని వచ్చేస్తుంది. అది ఎవరు పట్టించుకుంటూ లేరు. మాకు కంప్లైంట్ వాళ్ళకి ఇచ్చినాము, వాళ్ళు వచ్చి చేసిపోయినారు. వాళ్ళు అప్పటి మందం చేసిపోతారు. వాళ్ళ పని వాళ్ళు చేసిపోతారు కదా అమ్మ, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిపోతారు. వస్తారు, చేసే 2 నిమిషాలు వస్తారు, వాళ్ళు చేసే వెళ్ళిపోతారు. వాన వచ్చినప్పుడే షార్ట్ సర్క్యూట్ వచ్చినాయి. అంతకన్నా ముందు లేవు. నీళ్ళు ఎప్పుడు ఇట్లా పోతుంటే ఎత్తు వస్తుందని భయం అవుతుంది.
దీని చుట్టుముట్టు ఫెన్సింగ్ లేదు, ఏం లేదు, మొత్తం గడ్డి మొలిచింది. సర్వీస్ వైర్ కింద ఉంది. వర్షం పడ్డప్పుడల్లా వెట్తో అని భయం అవుతుంది. అధికారులు చూస్తున్నారు పోతున్నారు కానీ దాన్ని సార్ట్అవుట్ చేస్తలేరు. ప్లస్ అక్కడ మా ఇంటి దగ్గర ఒక స్తంభం పోలు ఉంది, ఇనుప స్తంభం పోలు, అది పోయిందని 2 సార్లు కంప్లైంట్ చేసినా అయినా కూడా పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవని చెప్తున్నారు. ఇంతకుముందు ఏదన్నా ఒక సంథింగ్ ఎప్పుడన్నా ఇట్లా వచ్చి ఆయన ఇట్లా పక్కపొంటి వస్తుంటే కూడా వర్షం నీళ్ళు పోతుంటే ఎడిటింగ్ అయి చనిపోయే ప్రమాదం ఉంది. ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచెలు పెడుతూ వాటి పరిసర ప్రాంతాల్ని శుభ్రం చేయించాలని, ఫ్యూజ్ బాక్సులు అమర్చాలని జనం కోరుతున్నారు. కరెంటు పోల్స్ కి వైర్లను చుట్టే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదన్నారు. ఎర్రగడ్డ, యూసఫ్గూడ, కృష్ణానగర్, బోరబండ, ఫిలిం నగర్ లోని కాలనీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని ట్రాన్స్ఫార్మర్లు పాడై శిథిలావస్థకు చేరి సగం విరిగి ప్రమాదకరంగా మారాయంటున్నారు. శ్రీనివాస్ అండి, ఎప్పుడో ఇక్కడే ఉంటాము. ఇక్కడ సర్వీస్ వైర్ కింద ఉంది, చుట్టుముట్టు ఫెన్సింగ్ లేదు. ఈ వర్షం పడ్డప్పుడు అంతా ఇక్కడ నీరు స్టోరేజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఎవరైనా వచ్చి ఆడినప్పుడల్లా ఇక్కడ పైన స్పార్క్ వస్తూ ఉంటుంది. దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడైతే చెట్లు ఎండిపోయినాయి. అదే వర్షాకాలంలో అయితే చుట్టుముట్టు చెట్లు ఉంటే చెట్లతో అల్లుకుపోయి అసలు స్తంభమే కనిపించేది. ఇక్కడ పక్కన వాచ్మెన్ పిల్లలు వర్షం పడేటప్పుడు మరీ డేంజర్. ఆ పైన మొత్తం స్పార్క్ ఇట్లా మంటలాగా వచ్చేస్తుంటుందండి. మేమే మా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకున్నాం గవర్నమెంట్కి, ఏదన్నా దీన్ని ఫెన్సింగ్ ఏర్పాటు కానీ కొంచెం క్లీన్ చేసి చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎప్పటి నుంచి ఇట్లా ఉంటుంది? 2-3 సార్లు కంప్లైంట్ చేసినాం. అక్కడ మా అపార్ట్మెంట్ ముందు కూడా ఒక స్తంభం సగానికి ఇరిగిపోయింది, ఇనుప స్తంభము. దాన్ని తీసేసి కనీసం దాని ప్లేస్లో వేరే మరమ్మతు చేయాలని చెప్తే కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. గతంలో జరిగిన ప్రమాదాలు రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిటీ జనం. హైదరాబాద్ శివార్లలో సీక్రెట్ గా సాగుతున్న గుట్కాల అమ్మకాలకు అమీన్పూర్ పోలీసులు చెక్ పెట్టారు. గండిగూడెం కాలనీలో భగవాన్ బాల్ అనే వ్యాపారి భారీగా గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచాడని సమాచారం పోలీసులకు వచ్చింది. గుట్కా ప్యాకెట్స్ నిల్వ ఉంచిన ఇంటిపై దాడి చేసి దాదాపు 3 లక్షల రూపాయల విలువైన 31 బ్యాగ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు భగవాన్ బాల్పై కేసు నమోదు చేసినట్టు అమీన్పూర్ సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోర్స్ వెరిఫై చేసి ఎవరైనా ఇటువంటి నిషేధిత గుట్కా అమ్మకాలు కొనడం అటువంటి క్రయవిక్రయాలు జరుగుతున్నాయని. హైదరాబాద్లో గంజాయి అమ్మకాలను అడ్డుకోవడంపై పోలీసులు దృష్టి పెట్టారు. నిన్న రాత్రి ధూల్పేటలో గంజాయి కొనడానికి వచ్చిన దాదాపు 100 మందిని వెస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్టు డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ధూల్పేటలో గంజాయి అమ్మకాలను పూర్తిగా బంద్ పెడతామని డీసీపీ చెప్పారు. బయటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి గంజాయి అమ్ముతున్న వారిపై 33 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. మేము బయట నుంచి ఇతర ప్రాంతాల నుంచి ధూల్పేటకు వచ్చి ఈ గాంజాని ప్రొక్యూర్ చేయడానికి, కొనడానికి, సెల్ఫ్ కన్జంప్షన్కి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా మేము నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రి 8 o'clock నుంచి ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసాము. మార్నింగ్ 6 వరకు కొనసాగింది. సో ఇది కంటిన్యూస్గా ఒక 1 week వరకు ఇదే ఆపరేషన్ కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. సో దీంట్లో ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా ధూల్పేట్కి సంబంధించిన వ్యక్తి కాకుండా బయట సిటీ నుంచి కానీ లేకపోతే ఇంకా ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి అయినా సరే ధూల్పేట్కి వచ్చి ఈ గాంజాని ప్రొక్యూర్ చేద్దామని, గాంజా కొని దాన్ని కన్జ్యూమ్ చేద్దామని ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ. కార్ డ్రైవర్గా చేరి నమ్మకంగా ఉంటూ 55 లక్షలు ఎత్తుకు వెళ్లిన శ్రీనివాస్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 25న రియల్ ఎస్టేట్ వ్యాపారి సంతోష్ రెడ్డి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ డబ్బుతో పరారయ్యాడు. కోగపేటలో ఉన్న మరో రియల్టర్కు డబ్బులు ఇచ్చి రావాలని డ్రైవర్ శ్రీనివాస్ కు కార్ ఇచ్చి పంపించాడు సంతోష్ రెడ్డి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో రోడ్డు పక్కన కార్ పార్క్ చేసి ఆ డబ్బుతో పరారయ్యాడు శ్రీనివాస్. పోలీసులు సీసీ కెమెరాలు, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ కు విజయ్, రాంబాబు అనే ఇద్దరు సహకరించినట్టు గుర్తించారు. శ్రీనివాస్, విజయ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న రాంబాబు కోసం గాలిస్తున్నట్టు ఏసీపీ సుదర్శన్ తెలిపారు. కంప్లైంట్ అంటే ఈ శ్రీనివాసరావు అన్నట్టు డ్రైవరు కొన్ని డబ్బులు 55 లక్షలు ఇచ్చేసి నార్సింగ్లో ఒక డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయమన్నాడు. ఈ డ్రైవర్ గత 6 నెలల నుండి ఈయన దగ్గర పనిచేస్తున్నాడు, సంజయ్ రెడ్డి దగ్గర. డబ్బులు పోయి హ్యాండ్ ఓవర్ చేయమంటే ఆయన కొద్దిసేపటికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏమైందని పోయి తీరా చూస్తే ఏ బండిలో బెంచ్ కార్లో ఇచ్చి పంపించాడో బెంచ్ కార్ అక్కడ పార్క్ చేశాడు. ఆ మనిషి కనబడటం లేదు. ఇమ్మీడియట్గా ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇస్తే స్పాట్కి పోయి వెరిఫై చేస్తే తెలిసిన విషయం ఏంటంటే శ్రీనివాసరావు మరి వాళ్ళ ఫ్రెండ్ విజయ్ ఇద్దరు ప్లాన్ చేసి
ఇంకో అక్యూజ్లో ఉన్నాడు. ప్లాన్ చేసి డబ్బులు తీసుకొని పారిపోయారు. దాని మీద స్పెషల్ టీం హరీశ్వర్ రెడ్డి డిఎస్ఐ గారి ఆధ్వర్యంలో, డిఏ గారి నేతృత్వంలో, ఎస్హెచ్ఓ సూపర్విజన్లో వాళ్ళ యొక్క లొకేషన్స్ అన్ని తీసేస్తే 12 గంటలకు దొరికారు. ఆడపిల్లలకు ఆటలు అవసరమా అని హెచ్ఓడి ప్రశ్నించారంటూ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేశారు. అండర్ 19 జాతీయ ఆర్చరీ విభాగంలో ఆడేందుకు శ్రీజ అనే విద్యార్థిని సెలెక్ట్ అయింది. పోటీల్లో పాల్గొనేందుకు ఆమె హెచ్ఓడి శ్రీనివాసులను అనుమతి కోరింది. నీకు ఆటలెందుకు, మిడ్ పరీక్షలకు హాజరవ్వాలని దురుసుగా మాట్లాడారని ఆర్చరీ ప్లేయర్ శ్రీజ ఆరోపించింది. స్టూడెంట్స్ ని ఆటలకు దూరం చేస్తూ ఇబ్బందులు పెడుతున్న హెచ్ఓడిని తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు ధర్నా చేశారు. ఆర్చరీ ఆడతాను. నేను స్టేట్ గోల్డ్ మెడలిస్ట్. నేషనల్స్లో తెలంగాణ రిప్రజెంట్ చేస్తాను. ఒక నేషనల్ పర్పస్ కోసం శ్రీనివాసులు సార్ దగ్గరికి వెళ్ళాను, మా హెచ్ఓడి దగ్గరికి. ఇట్లా పర్మిషన్ కావాలి, ఒక మిడ్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలి అని. దానికోసం వెళ్తే ఆయన అది మీరు ప్రిన్సిపాల్ని అడితే కానీ మేమేం చెప్పలేము, అయినా డిగ్రీ ఇంపార్టెంట్ అని నీకు చదువుకోమని చెప్పాను కదా, ఇవి తర్వాతైనా ఆడుకోవచ్చు, ఎప్పుడైనా ఆడుకోవచ్చు, డిగ్రీ కదా నీకు ఇంపార్టెంట్, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే కొంపలు మునిగవు కదా అనుకుంటున్నారు. మేము ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వచ్చి లెటర్ ఇస్తే ప్రిన్సిపల్ సార్ ఓకే అన్నారు అని చెప్పి వాళ్ళ పిఎస్ఆర్ పంపించేశారు. వెళ్ళిపోతే అక్కడ శ్రీనివాసు సార్ వైస్ ప్రిన్సిపల్ని కాంటాక్ట్ చేసి మళ్ళీ చెప్తాను. తర్వాత నాకు మళ్ళీ కాల్ చేసి వైస్ ప్రిన్సిపల్ నో అని చెప్పారు అని చెప్పి క్లియర్గా కట్ చేశారు అక్కడికి. అందుకని నేను మళ్ళీ వెళ్ళిపోయిన హెల్ప్ తీసుకొని మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గరికి వస్తే నన్ను అక్కడ శ్రీనివాసు సార్ చూసి లోపలికి పిలిచారు. ఒక్కదాన్ని రమ్మన్నారు. వెళ్తే ప్రిన్సిపల్ అసలు ఎవరినో తీసుకొని ఎందుకు వస్తున్నావు, అసలు నేను నా వర్జన్ వినకుండానే ఎవరినో తీసుకొని ఎందుకు వస్తున్నావు, అలా తీసుకొని రావద్దు కదా, వీళ్ళని ఎందుకు నువ్వు ఇన్వాల్వ్ చేస్తున్నావు, పాలిటిక్స్ నడుపుతున్నావా, మీలాంటి వాళ్ళ వల్లనే కాలేజ్ చెడిపోతుంది అనుకుంటూ చెప్పి తిట్టి బయటికి పంపించేశారు. అందరూ కూడా మహిళా సమాజము, విద్యార్థులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆల్రెడీ గతంలోనే ఒక గోల్డ్ మెడల్ ఆర్చరీలో సాధించిన ఒక మహిళ మరొకసారి నేషనల్స్కి, ఇంటర్నేషనల్ అభ్యర్థులతో పోటీ పడేందుకు అవకాశంగా వెళ్లడం కోసం ఒక మిడ్ ఎగ్జామ్ని ప్రీపోన్ చేసి, అది కూడా గతంలో మొన్న పోస్ట్పోన్ అయిన ఎగ్జామ్ని ప్రీపోన్ చేసి పెట్టమని అడిగితే, మహిళలకు ఆటలు అవసరమా, ఆటలు నువ్వు ఆడకపోతే అక్కడ ఏమైనా కుంపలు మునిగిపోతాయా, నువ్వు ఇక్కడ ఏమైనా రాజకీయాలు చేస్తున్నావు, విద్యార్థులు కదా మీరు అని చెప్పేసి ఈ రకంగా విద్యార్థులతోని అమానుషంగా ప్రవర్తించినటువంటి సివిల్ హెచ్ఓడి తీరు మీద ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి, ఆ విద్యార్థికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అనే ఆలోచన చేస్తున్నాము. అయితే దీనిలో సివిల్ హెచ్ఓడి ఆమెకు ఎగ్జామ్ పెట్టడానికి వీలు కాదు అని చెప్పినట్టు చెప్తున్నారు స్టూడెంట్స్. ఆయనతో మాట్లాడడం జరిగింది. నేను ఎగ్జామ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన అమ్మాయితో మాట్లాడి చెప్పడం జరిగింది. ఈ దానిపై మేము తగిన నిర్ణయం తీసుకుంటాము. సివిల్ హెచ్ఓడితో మాట్లాడి తర్వాత పై అధికారులతో కూడా చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటాం. క్యూ న్యూస్ అధినేత జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు ఆయన భార్య మాతమ్మ. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లెటర్ రాశారు. మల్లన్న రిమాండ్లో ఉండడంతో ఆయన సూచన మేరకు లేఖ రాసినట్టు తెలిపారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై ప్రశ్నించినందుకే తన భర్తను జైలు పాలు చేశారని లెటర్లో తెలిపారు మల్లన్న భార్య. మోడీ నాయకత్వంలోనే కేసీఆర్ దుర్మార్గపు పాలనకు తెరపడుతుందని మల్లన్న నమ్ముతున్నట్టు ఆమె చెప్పారు. మోడీ సిద్ధాంతాలు నచ్చే మల్లన్న బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు వివరించారు. ఇక మల్లన్న ట్విట్టర్ అకౌంట్లోనూ జై బీజేపీ అని ట్వీట్ చేశారు. ఎలక్ట్రికల్ వెహికల్ ట్రేడ్ ఎక్స్పోను హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 8 నుంచి 3 రోజుల పాటు కొండాపూర్లోని హెచ్ఐసిసిలో ఈ ఎక్స్పో జరుగుతుందని ఆర్గనైజర్స్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. ఎక్స్పో పోస్టర్ని లాంచ్ చేశారు ఆర్గనైజర్స్. ఇందులో 20కి పైగా ఎలక్ట్రికల్ వెహికల్ సంస్థలు పాల్గొంటాయన్నారు. Very happy to announce that our co-host, the trade show company, along with Government of Telangana, we have organized this EV Expo on 8th, 9th and 10th October in Hitex, Hyderabad. We will be having more than 140 additional charging stations in Hyderabad, so nobody needs to worry about whether your car or your two-wheeler, electric two-wheeler will have that much range to take you from one place to the other within Hyderabad. ఆ కొనడానికి ఆలోచనకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉందన్నమాట. ఆ గ్యాప్ దేనివల్ల వస్తుందంటే నాలెడ్జ్ అనేది సరిగా లేదు. మనకు ఛార్జింగ్ ఎక్కడ దొరుకుతుంది, బ్యాటరీ ఏమవుతుంది, ఈ ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయన్నమాట. ఇటువంటి ఆలోచనల్ని, ఇటువంటి సందేహాలని అన్నిటినీ మనం తొలగించడానికి ఈ ట్రేడ్ ఎక్స్పో మనం చేస్తున్నాం. We are
not only having display of the vehicles, we are going to have seminars, workshops for EV startups. The enrollment has already started on social media. They can even register themselves on the website, official website. All these facilities and informations would be shared at the expo. అది మధ్యలో ఆగిపోతుంది. నేను ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే నాకు మధ్యలో ఛార్జింగ్ స్టేషన్ ఉంటుందా లేదా, ఇటువంటి అన్ని డౌట్స్ ఏవైతే మీకు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. దీనికి ప్రత్యేకంగా మేము ఆ కార్యక్రమాన్ని మేము ఎక్స్పోని ఆ రకంగా డిజైన్ చేసి మీకు మీ డౌట్స్ అన్ని క్లియర్ అవ్వడానికి ఇది మేము పెట్టిన ఎఫర్ట్స్. హైదరాబాద్లో గ్యాస్ రెగ్యులేటర్ యూనిట్స్ తయారీ ప్లాంట్లను ప్రారంభించింది డెన్మార్క్కు చెందిన ఇంటిగ్రేటెడ్ గ్యాస్ కంట్రోల్ టెక్నాలజీ సంస్థ. ఈ మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ను ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రారంభించారు. గ్యాస్ రెగ్యులేటర్ యూనిట్స్ను భారత్తో పాటు అమెరికా, రష్యా, స్వీడన్, డెన్మార్క్ లాంటి 144 దేశాల్లో సేల్ చేయబోతున్నారు. ఇక రాష్ట్రంలో మరో భారీ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సాయం అందిస్తామన్నారు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్. For the success of this factory, and when I was discussing this program with him, he was extremely excited because we have large number of global MNCs who have their manufacturing bases in Hyderabad, in Telangana, but we don't have too many Nordic companies from Sweden, Norway, Denmark. We do have a few, not to say that we don't have any, but the numbers are very small. And he was very happy that IGT, which represents the best of Danish enterprise, Danish technology, they are setting their unit in Telangana. So I would also like to convey my congratulations on this milestone occasion. We saw in the video the importance of the product that they manufacture, the gas regulators, which are very, very important for kitchen safety. We know of hundreds of accidents which happen, and this is a very simple way of preventing those kind of mishaps and accidents. And therefore, the fact that they are getting manufactured in our backyard gives us even more satisfaction. I mentioned about Nordic countries. The reason why we cherish their investments is that that is the hub of innovation. At some years ago, I mean, not some, but many years ago, I used to be a student in Sweden, and I am aware about the kind of design and innovation, etc. They bring in every aspect of their manufacturing, of their services, etc. కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత గడ్డం వెంకటస్వామి జయంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. గడ్డం వెంకటస్వామి ప్రజాసేన అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ 4 ఏళ్లుగా వెంకటస్వామి జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం లేదన్నారు. వచ్చే నెల 5న కాకా జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం కాకా ఎంతో చేశారన్నారు. ఆయన సేవలు మరవలేమన్నారు సత్యనారాయణ. గడ్డం వెంకటస్వామి గారి జయంతి వర్ధంతి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు విస్మరిస్తున్నది అనేది దళితులందరూ కూడా ఆవేదనలో ఉన్నారు. ఎందుకు ప్రభుత్వము 3 సంవత్సరాలు కంటిన్యూగా జయంతి వర్ధంతి కార్యక్రమం చేసిన తర్వాత ఆపడానికి ప్రభుత్వ ఆలోచన ఏందో ప్రజలందరికీ కూడా తెలియజేయాలని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా మహానుభావుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేయాలి, కానీ ఏదో దీని రాజకీయ దురుద్దేశంతో మీరు జయంతి వర్ధంతి కార్యక్రమం ఆపిరేమని మాకు చాలా బాధ కలుగుతుంది. హైదరాబాద్ బంజారా హిల్స్ లో హై లైఫ్ ఎగ్జిబిషన్ కర్టన్ రైజర్ షో జరిగింది. కలర్ఫుల్ డ్రెస్లతో మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. దసరా బతుకమ్మ స్పెషల్ డిజైనర్ శారీస్, లంగా ఓని కలెక్షన్స్ ప్రదర్శించారు మోడల్స్. హై లైఫ్ లగ్జరీ షో పోస్టర్ను లాంచ్ చేశారు సినీ హీరోయిన్ డాలిషా. అక్టోబర్ 4 నుంచి 3 రోజుల పాటు హెచ్ఐసిసి నోవోటెల్లో హై లైఫ్ లగ్జరీ ఎక్స్పో కొనసాగబోతోంది. దసరా ఫెస్టివల్ కోసం అన్ని రకాల జ్యువెలరీ, డిజైనర్ డ్రెస్సులు, పట్టు శారీస్తో ఎక్స్పో ఉంటుందన్నారు నిర్వాహకులు. High Life exhibition is coming on 4th, 5th and 6th of October at HICC Novotel, High-Tech City, Hyderabad. So as we all know about High Life, they've got jewelry, they've got accessories, wedding wear, fashion wear, festive collection. As we already know that Navratri is coming, Dussehra, then Diwali will be coming. So if you really want to shop something great for your family members, my personal favorites are lehengas and churidars, because I feel that those are the two wear which we can
easily go in festive season. We can flaunt our lehengas, we can flaunt our churidars. I'm really looking forward to go see the collection yourself, and I'm sure you will love the collection. So please shop for yourself. Thank you so much. Which is happening on 4th, 5th and 6th of October at HICC Novotel. So I invite you all, come, explore, look at the collection, because the festive season is ahead, so you need more and more to explore. Come, visit, have fun. Thank you so much. హైదరాబాద్ కొంపల్లిలో పెళ్లి కూతురు లుక్స్లో సందడి చేశారు మోడల్స్. న్యాచురల్స్ మేకప్ అండ్ స్కిన్ కేర్ సెలూన్ 3rd యానివర్సరీ సందర్భంగా లేటెస్ట్ బ్రైడల్ మేకప్స్ ప్రజెంట్ చేశారు. వచ్చే పెళ్లిళ్ల సీజన్ కోసం తెలుగు, ముస్లిం, నార్త్ ఇండియన్ బ్రైడల్ లుక్స్లో మెరిసిపోయారు. మోడల్స్ సాంప్రదాయ డ్రెస్సుల్లో చేసిన ఫ్యాషన్ వాక్ ఆకట్టుకుంది. ఇక డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, మేకప్స్ ప్రదర్శించారు. మీ అందరికీ తెలిసినట్టుగానే న్యాచురల్స్ ఇండియాస్ #1 హెయిర్ అండ్ బ్యూటీ సలూన్. వీ హ్యావ్ అరౌండ్ 725 సలూన్స్ పాన్ ఇండియా, అవుట్ ఆఫ్ విచ్ ఈరోజు మనము న్యాచురల్స్ కొంపల్లి, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సలూన్ ఇన్ హైదరాబాద్, న్యాచురల్స్ కొంపల్లిలో ఈరోజు ఉన్నాం మనము. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ 3rd యానివర్సరీ. సో కొంపల్లి గురించి చెప్పాలనుకుంటే దిస్ ఈజ్ అరౌండ్ 2500-2800 స్క్వేర్ ఫుట్లో సపరేట్గా ఫీమేల్ ఎక్స్క్లూజివ్తో పాటు బ్రైడల్స్ కోసం అని, పెడిక్యూర్స్, మ్యానిక్యూర్స్ అని లేటెస్ట్గా, అంటే మన హైదరాబాద్లోనే ఎవరన్నా లగ్జరీ సర్వీసెస్ తీసుకోవాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ బ్రాంచ్. సో ఆల్ ది సర్వీసెస్ ఆర్ ప్రీమియం సర్వీసెస్ ఎట్ అన్ అఫోర్డబుల్ ప్రైజింగ్లో మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. We have created in-house models and bridal looks. As you know, upcoming seasons are the festive and bridal seasons. We want to create awareness. Yes, we want to give assurance to our clients. In Pan India, in every naturals, our salons are sanitized, our tools are sterilized, we are double vaccinated, and we are taking the utmost care what we can give, right from taking care of wearing a gloves to the mask, everything. So please do visit our naturals, pamper yourself, experience the art of caring. వెరైటీ కబాబ్స్, ఫ్యూజన్ బిర్యానీలతో కొత్త మెనూ లాంచ్ చేశారు ఫర్జీ బిస్టో కేఫ్ నిర్వాహకులు. ఫుడ్ లవర్స్ను ఆకట్టుకునేందుకు గ్లోబల్ ఇండియన్ క్లాసిక్ కుజిన్ రుచులతో ఫర్జీ ట్విస్ట్ పేరుతో కొత్త మెనూ లాంచ్ చేశారు. కాంటినెంటల్ సూప్స్, కారం పొడి తందూరి, పెప్పర్ చికెన్ టిక్కా, ఆంధ్ర చిల్లీ చికెన్, హైదరాబాద్ స్టైల్ పొట్టి చోరీ బిర్యానీ లాంటి కొత్త వంటకాలను అందిస్తున్నారు. ఫర్జీ కెఫే ఇస్ ఆల్ అబౌట్ మన ఫ్యూజన్ ఫుడ్ అనమాట. ఇండియన్ని ఒక గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్ళడానికి వి ట్రై టు డూ మల్టిపుల్ వెరైటీస్ అనమాట. దాని ప్రకారం ఎవ్రీ 4 monthsకు మనం ఒక కొత్త మెనూ ఇంట్రొడ్యూస్ చేస్తుంటాము. ఈసారి మనం మన సౌత్ ఇండియన్ ఫుడ్ని ఫోకస్ చేసుకొని మోడర్న్ ఫ్యూజన్ ప్రకారం మన సౌత్ ఇండియన్ ప్రజెంట్ చేసామన్నమాట. అదే ఫుడ్ అనమాట ప్రస్తుతం మనం ప్రజెంట్ చేస్తుంది. వీటి మనకు పులావ్స్లో కానీ, మన కబాబ్స్లో కానీ, ఎనీ ఫుడ్ తీసుకుని మన సౌత్ ఇండియన్ మోర్ తీసుకొని కారం పొడి కానీ, మన గన్ పౌడర్, దాని ప్రకారంగా మనము ఫుడ్ని ఇంట్రొడ్యూస్ చేసాం అనమాట. ఈసారి మొత్తం కలిపి 30 వెరైటీస్ వరకు ఫుడ్ ఉందండి. మన మోస్ట్లీ మన తెలుగు ఫుడ్ని ఫోకస్ చేసి చేసామన్నమాట. మన అమ్మది ఫిష్ టిక్కా వచ్చిందండి. మన అమ్మది ఫిష్ టిక్కా వచ్చేసి మనకు రామంగ ఫిష్ అనమాట. అది అలా తోఫు మెదురు వడ అనమాట. మన వడ బ్యాటర్ ఫ్రైలో తోఫుతో చేసాం అనమాట. స్నో మోసా అని వచ్చేసి వచ్చింది. సమోసాని కొద్దిగా వెరైటీగా మన మంచు కొండల పద్ధతిలో చేసామన్నమాట. అదొకటి. మన కారం పొడి పాంఫ్రెట్, మన ప్రాపర్ ఆంధ్ర కారం పొడి, దాంతోనే పాంఫ్రెట్ ఫిష్ని తందూరులో పెట్టి గేమ్ చేసాం. మన సాగు పొంగల్ అని వచ్చేసిందండి. మన సాబుదానా ఉంటుంది కదండి, దాంతో పొంగల్ చేసాం అనమాట. విత్ గీ రోస్ట్ పైన టాప్ నుంచి. ఇది మొత్తం ఇలా వెరైటీగా కొంచెం చేసాము. హైదరాబాద్ నగరంలో వర్షం తగ్గిన వరద ఎఫెక్ట్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. 2 రోజుల క్రితం నగరంలో కురిసిన వర్షాలకు మీరాలం ట్యాంక్ నిండుకుండలా మారిపోయింది. దాంతో ఈ వరద నీరు నెహ్రూ జూలాజికల్ పార్క్లోకి ప్రవహిస్తోంది. మీరాలం ట్యాంక్ అవుట్ ఛానల్ నుంచి వస్తున్న వరద నీళ్లు సఫారీ పాయింట్ను ముంచేస్తున్నాయి. సఫారీ పాయింట్లో స్వేచ్ఛగా ఉండే జంతువులు ఇప్పుడు నైట్ షెల్టర్స్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. నెహ్రూ జూలాజికల్ పార్క్లో జంతువుల కష్టాలపై కావ్య అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. రెండు రోజుల క్రితం హైదరాబాద్లో కురిసిన వర్షాల ఎఫెక్ట్ జూ పార్క్ పైన కనిపిస్తుంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే పక్కనుండే మీరాలం ట్యాంక్ నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవ్వడం, ఛానల్స్ నుంచి అవన్నీ కూడా ఇక్కడ ఉండే సఫారీ పాయింట్ దగ్గర నిండిపోవడంతో సఫారీ దాదాపుగా మోకాళ్ళ పై వరకు కూడా నీళ్ళు వచ్చినాయి. సో ఆ నీళ్లను బయటికి పంపించడానికి అధికారులు ఇక్కడ ఏం చర్యలు తీసుకుంటున్నారు, మరి సఫారీ పాయింట్లో ఉండే జంతువులు ఎంతవరకు సేఫ్గా ఉన్నాయో ఒకసారి చూసిద్దాం.
నెహ్రూ జూ పార్క్. ఇది తెలియని వాళ్ళు ఉండరు. దాదాపు 300 పైన ఎకరాల్లో ఉండే ఈ విస్తీర్ణంలో జూ చూడాలనుకునే వాళ్ళ కోసం ఇక్కడుండే 4 ఫెసిలిటీస్ ఉన్నాయి ట్రావెలింగ్కి సంబంధించి. ఇక్కడ బైసికల్స్ అండ్ దాంతోపాటు బ్యాటరీ వెహికల్స్ కావచ్చు, సఫారీ పాయింట్ కావచ్చు, టాయ్ ట్రైన్ కావచ్చు. ఈ 4లో ఏది తీసుకున్నా కానీ విజిటర్ కంప్లీట్ జూ మొత్తం ఒక చుట్టి రావచ్చు అనమాట. కానీ ఇప్పుడు దాదాపు 4 రోజుల నుంచి కూడా హైదరాబాద్ సిటీలో కురిసిన వర్షాలతోటి జూలో పైన కూడా పూర్తి ఎఫెక్ట్ కనిపిస్తుంది. పక్కనుండే మీరాలం ట్యాంక్ అవుట్ఫ్లో ఛానల్ దగ్గర నుంచి కూడా జూలో మొత్తం వాటర్ రావడంతో కంప్లీట్గా వెహికల్స్ అన్నీ కూడా ఆపిండ్రు. 2 రోజుల పాటు విజిటర్స్ న్యూస్ కూడా ఆపేసారు. ఇక ప్రజెంట్ నేను సఫారీ పాయింట్ దగ్గర ఉన్నా. సో ఈ సఫారీ పాయింట్ దగ్గర ఉండే క్యూ లైన్ ఎప్పుడు కిక్కిరిసిపోతుండే. ఇక్కడ సఫారీ పాయింట్ ఎక్కాలంటే మినిమం ½ an hour అయినా వెయిట్ చేయాల్సి ఉంటుండే. కానీ ఇప్పుడు చూస్తే సఫారీ పాయింట్ దగ్గర మనకి వాటర్ అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాటర్ లెవెల్ కాస్త తగ్గిందని చెప్పొచ్చు. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర అయితే సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఒకసారి మనం సఫారీ లోపలికి వెళ్దాము. మరి అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, మరి సఫారీ లోపల ప్రత్యేకంగా సహజ అడవులు చూడాలనుకునే వాళ్ళందరూ కూడా సఫారీ పాయింట్ ఇష్టపడుతుంటారు. మరి అక్కడ ఉండే జంతువుల పరిస్థితి ఎట్లుంది, అక్కడ నుంచి జంతువులను ఎక్కడ షిఫ్ట్ చేసారు అనేది తెలుసుకుందాం. సఫారీ పాయింట్ దగ్గర ఉన్న నేను. సఫారీ పాయింట్ ఇదే ఎగ్జాక్ట్. మనకి ఇప్పుడు కంప్లీట్గా ఒక గ్రిల్ గేట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా క్లోజ్ చేసి కనిపిస్తున్నారు. కానీ ఇది మాత్రం వర్షం వరద నీళ్ళు లేనప్పుడు కంటిన్యూగా ఉండేది. చాలామంది సఫారీ పాయింట్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించేటోళ్ళు. ఎందుకంటే ఇంత ఆర్టిఫిషియల్ హైదరాబాద్లో కంప్లీట్గా ఒక న్యాచురాలిటీ చూడాలన్నా, ఒక సహసిద్ధమైన అడవులను చూడాలన్నా చెప్పినా ఇక్కడ ఉండే సఫారీ పాయింట్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. ఇక్కడ ఏ జంతువులని కూడా ఎన్క్లోజర్స్లో ఉండకుండా ఉండేవి. అంటే వీళ్ళు సఫారీలో ట్రావెల్ చేసేటప్పుడు న్యాచురల్గా అడవుల్లో జంతువులు ఎట్లయితే ఉండేవో ఇక్కడ సఫారీ పాయింట్లో కూడా అట్లే ఉన్నాయి. ఎక్కువ పులులు, సింహాలు చూడాలి అని ఇష్టపడే వాళ్ళు సఫారీ పాయింట్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఇక్కడికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే సిటీలో కురిసిన వర్షాలకి మీరాలం ట్యాంక్ నిండి అవుట్ఫ్లో అంతా కూడా జూ దగ్గర నుంచి ఈ లోపల నుంచి రావడం. దాంతో మనకి ఇప్పటి వరకు కూడా సఫారీ పాయింట్ మనం ½ of the వరకే చూడగలుగుతున్నాం. అక్కడ నుంచి కంప్లీట్ వాటర్ అవుట్ఫ్లో అనేది మనకు కనిపిస్తుంది. సో నిరంతరం 365 days కూడా మీరాలం ట్యాంక్ నుంచి వాటర్ అక్కడ ఉండే చిన్న పాండ్లో అనేది కంటిన్యూ ఉంటూనే ఉంటుంది. కానీ వర్షం ఎప్పుడైతే పెరిగిందో, అవుట్ఫ్లో ఎప్పుడైతే మీరాలం ట్యాంక్ నుంచి ఎక్కువ అవుతుందో అప్పుడు మాత్రం జూని సగం వరకు ముంచెత్తే పరిస్థితి కనిపిస్తుంది. సఫారీ పాయింట్ వరకు నిన్నటి వరకు మనం చూస్తుంటే మోకాళ్ళ లోతులు నీళ్ళు ఉండే. కానీ నిన్న రాత్రి వర్షం పడకపోవడం, ఇప్పటి వరకు కూడా చినుకు రాలకపోవడంతో ఆ అవుట్ఫ్లో కాస్త ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ నుంచి వెళ్తుంది. సో మరి ఇక్కడ ఉండే జంతువుల పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. మరి ఆ జంతువులను ఎక్కడ షిఫ్ట్ చేశారు అనేది కూడా తెలుసుకుందాం. సఫారీ పాయింట్లో ఉండే జంతువులన్నింటినీ కూడా నైట్ షెల్టర్లకు షిఫ్ట్ చేయడం జరిగింది. ఎక్కువ మటుకైతే పులుల, సింహాల పట్ల చాలా జాగ్రత్త తీసుకున్నారు. ప్రజెంట్ నేనైతే గేట్ దగ్గర నిలబడ్డాను. ఈ గేట్ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఎంట్రీ లేదు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేకపోతున్నా. సో అక్కడ వాచ్మెన్ ఎవరైతే మనకు కనిపిస్తున్నారో అక్కడ కంప్లీట్గా లోపల సఫారీ పాయింట్లో ఉండే సింహాలను అన్నింటినీ కూడా ఆ సఫారీ పాయింట్ దగ్గర నుంచి తీసుకొచ్చి నైట్ షెల్టర్లో చాలా సేఫ్గా పెట్టారు. దాంతోపాటు ఇన్ కేస్ ఈ వరద నీళ్ళల్లో అవి తాగినా కానీ, లేదంటే వర్షం పడినప్పుడు కానీ, ఆ వాటర్లో వచ్చినప్పుడు అవి తొలినా కానీ వాటికి ఇన్ కేస్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయనే ముందు జాగ్రత్త, వాటికి మెడికేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇంకొక పక్క నైట్ షెల్టర్కి వెళ్ళకని ముందు చూస్తుంటే ఫ్లో మనకి సఫారీ పాయింట్ దగ్గర నుంచి వచ్చే వాటర్ అన్నీ కూడా మనకి అవుట్ఫ్లో ఆ పైప్స్ త్రూ కనిపిస్తున్నాయి. ఈ లోపు మళ్ళీ వర్షం పడితే మాత్రం సఫారీ పాయింట్ ఇప్పటికప్పుడులో ఓపెన్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో సఫారీ పాయింట్తో పాటు మరి టాయ్ ట్రైన్ ట్రాక్ ఎట్లా ఉంది, మరి టాయ్ ట్రైన్ అయినా నడుస్తుందా, అట్లీస్ట్ జూకి వచ్చే విజిటర్స్ కంప్లీట్గా జూ అయితే 300 ఎకరాలు వాళ్ళు బై వాక్ అయితే వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సఫారీ పాయింట్ దగ్గర ఉండే సింగోజీ పాండ్. సో సింగోజీ పాండ్ మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఒక చిన్న చెరువు దగ్గరలో ఉంటుంది. చెరువు కాదు కానీ ఒక చిన్న కుంట లాంటిది. సో ఆ కుంట నుంచి వాటర్ ఫ్లో అయ్యేది ఒక పిల్ల కాలువ త్రూ. సో ఇదే కాలువ అంతా కూడా. సో ఇప్పటికే జూలో అవంతా కూడా డెబ్రిస్, మనం ఈ ఆకులు ఏదైతే చూస్తున్నామో ఇవన్నీ కూడా అక్కడ నుంచి తీసి కంప్లీట్గా క్లీన్ చేసి పెట్టారు. ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది స్పీడ్గా వెళ్తే తప్ప మనకి వాటర్ ఎక్కడ కూడా ఆగకుండా ఉంటే అండ్ సఫారీ పాయింట్ హ్యాస్ సూన్ హ్యాస్ క్లియర్ అయిపోతుంటుంది. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే వాటర్ ఫ్లో అయితే వెళ్తుంది అండ్ ఇంకా ముందుకు మనం చూస్తుంటే ఒక ఛానల్ అయితే కనిపిస్తుంది కదా. సో అదొక ఎండ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఆ ఛానల్ త్రూ
సర్వీస్ గేట్కి వాటర్ బయటికి వెళ్ళిపోతే ఆ బ్రిడ్జ్ లాగా మనకి చిన్నది కనిపిస్తుంది, ఆ బ్యాకే మనకి సర్వీస్ గేట్ ఉంటుంది. సో ఆ సర్వీస్ గేట్ నుంచి వాటర్ అంతా కూడా వెళ్ళిపోవడం, దాంతోపాటు మూసలో కలిసిపోతాయి. సో ఇదంతా ప్రాసెస్. ఒక్కసారి జూలోకి వాటర్ వచ్చి ఈ వాటర్ అంతా క్లియర్ కావాలంటే మినిమం 2-3 రోజులు పడుతుంది. కానీ మనం గతంలో కూడా చూసినాం. సో జూలో వాటర్ వచ్చినాయి కంటిన్యూగా 4 రోజులు వర్షం పడ్డాయి అంటే ఖచ్చితంగా వారం రోజులకు పైగానే సఫారీ పాయింట్ అనేది క్లోజ్ చేయాల్సిన పరిస్థితి. ఈవెన్ సఫారీ పాయింట్ ఒకటే కాదు, ఏ బ్యాటరీ వెహికల్ కూడా సఫారీ పాయింట్ వరకు రీచ్ అవ్వదు. ఈవెన్ టాయ్ ట్రైన్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి వర్షాలు ఒక 2 రోజులు పడ్డా, తర్వాత ముసురు పడి హెవీ రెయిన్ అయితే జూలో పడకపోవడంతో ఆ వాటర్ ఫ్లో అంతా కూడా బయటికి పంపించే పనిలో పడ్డారు జూ అధికారులు. సో ఇది సర్వీస్ గేట్ నుంచి వాటర్ అవుట్ఫ్లో బయటికి వెళ్ళే ప్లేస్. సో ప్రతి ఏడాది జూకి వచ్చినట్టే ఈ ఏడాది కూడా సేమ్ అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. కాకపోతే జూ అధికారులు కాస్త అలర్ట్ ఉండడంతో ఈసారి పెద్ద ముప్పు అయితే జూకి తప్పిందని చెప్పొచ్చు. ఇది జూలో సఫారీ పాయింట్ క్లోజ్కి సంబంధించి అండ్ ఇక్కడ వాటర్ ఫ్లోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ కిరణ్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్. సిటీలో రోజు రోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ యూజ్ చేసుకుని రోజుకో కొత్త మోసానికి పాల్పడుతూ అందిన కాడికి దోచేస్తున్నారు. ఇప్పటి వరకు ఏటీఎం కార్డ్ బ్లాక్ అయిందని, లాటరీ వచ్చిందని, తక్కువ వడ్డీకే రుణం ఇప్పిస్తామంటూ మోసాలు చేసిన సైబర్ కేటుగాళ్లు తాజాగా బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడితే ఎక్కువగా లాభం వస్తోంది అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. సిటీలో సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. పెరిగిన టెక్నాలజీని వాడుకొని కొత్త మోసాలకు కొత్త దారులు వెతుక్కున్నారు. తాజాగా క్రిప్టో కరెన్సీపై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో దందాకు తెరలేపారు. బిట్ కాయిన్ కొనండి, 10 రోజుల్లోనే 20% ఎక్కువగా ఆదాయం పొందండి అంటూ మెసేజ్ రూపంలో వాట్సాప్, ఫేస్బుక్ లో ప్రచారం చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. సోషల్ మీడియాలో మెసేజ్ చేసి బిట్ కాయిన్ విలువ భవిష్యత్తులో ఎంత మేర పెరుగుతుందో అంచనా వేసి అమాయకులను మోసం చేస్తున్నారు. ఆన్లైన్ లో బిట్ కాయిన్ లో పెట్టుబడి పెట్టి 40 రోజుల్లో రెట్టింపు లాభాలు పొందొచ్చంటూ ప్రకటనలు ఇస్తూ అందులో పెట్టుబడి పెట్టిన వారిని నిండా ముంచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బిట్ కాయిన్ M8 పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు సైబర్ నేరగాళ్లు. టోలీ చౌకీకి చెందిన నజీబుద్దీన్ ఫోన్ నెంబర్ ను గ్రూప్ లో యాడ్ చేశారు. అదే గ్రూప్ లో ఉండే మోసగాళ్ల గ్యాంగు తాము కోట్లలో సంపాదిస్తున్నామని పోస్టు చేశారు. దాన్ని నమ్మిన నజీబుద్దీన్ వారు చూపించిన యాప్ లో ₹1,00,000 పెట్టుబడి పెట్టాడు. ఆదాయం పెరిగినట్లు యాప్ లో అంకెలు కనిపించాయి. దీంతో పెట్టుబడిని పెంచాడు. ఇలా 43 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. సంపాదించిన డబ్బును వెనక్కి తీసుకుందాం అనుకునే లోపు మోసపోయానని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాగే బిట్ కాయిన్ ట్రేడింగ్ యాప్స్ లో పెట్టుబడులు పెట్టి మరో 3 20 లక్షల వరకు మోసపోయారు. బిట్ కాయిన్ ట్రేడింగ్ మోసాలు నైజీరియన్స్ ఎక్కువగా చేస్తున్నారన్నారు CCS సైబర్ క్రైమ్ ACP KVM ప్రసాద్. బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెడితే ఒక్కోసారి దాని విలువ పెరగొచ్చు, తగ్గొచ్చన్నారు. బిట్ కాయిన్ వ్యాపారానికి రూపం లేదన్నారు. అయితే కొన్ని అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థలు బిట్ కాయిన్స్ పై పెట్టుబడులు ప్రోత్సహిస్తున్నాయన్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అంటూ ఎవరైనా ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టమంటే నమ్మొద్దన్నారు పోలీసులు. వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఉండి నాకు ఇంత లాభం వచ్చేసింది, అంత లాభం వచ్చేసింది అని చెప్పేసి చాటింగ్ చేస్తుంటారు. యాక్చువల్గా ఇది ఒక ప్రైవేట్ యాప్. వాడు ఎలా చెప్తే వాడి కంట్రోల్లో ఉన్న యాప్ అనమాట. ఎక్కువ అమౌంట్స్కి బిట్ కాయిన్స్ కొనిపించి అందులో ఇన్వెస్ట్ చేసేటట్లు చేస్తారు. ఒకసారి కనుక బిట్ కాయిన్ కొని ఆ అడ్రస్ వేరే వాళ్ళకి ఇచ్చినాము అంటే ఆ అడ్రస్ ఎవరి దగ్గర ఉంటుందో వాడే ఓనర్ బిట్ కాయిన్కి. కాబట్టి ఈ బిట్ కాయిన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. మార్కెట్లో ఎలా బిట్ కాయిన్ ఇంక్రీజ్ అవుతుంది, ఎలా తగ్గుతుంది అనే దాని మీద మనం ఒక డెసిషన్ తీసుకొని మనం అమ్ముకోవాలి తప్ప వేరే వాడికి ఇచ్చి వీడేదో అమ్మి పెడతాడు, నాకు చాలా మంచి ట్రేడింగ్ చేస్తాడు, నాకు లాభాలు తీసుకొస్తాడు అనుకొని కనుక వేరే వాళ్ళ చేతికి ఇచ్చినాము అంటే కనుక వాడు మొత్తం వాడేసుకొని మనకి మొత్తం టోటల్ లాస్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ బిట్ కాయిన్ అడ్రస్ని ఎక్కడా కూడా వేరే వాళ్ళకి తెలిసేలా చేయకూడదు. ఈ యాప్స్లో పర్టికులర్గా యాప్స్ అన్నీ కూడా ఈ ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు నడుపుతున్న యాప్స్, వీటిలో సచ్చినా కూడా పెట్టకూడదు. బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టాలని ఎవరైనా సంప్రదిస్తే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్నారు పోలీసులు. బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో వచ్చే వాట్సాప్, ఫేస్బుక్ మెసేజ్లు నమ్మొద్దంటున్నారు. That's all for now. Stay tuned.